ప్రభున ప్రియమైన సహోదరి ప్రజలండి, ఈరోజు వాక్యానికి వెళ్ళి ప్రారంభం చేసుకుందాం. మోహనోతుడా మహాగణ సరిష్ఠుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత చెల్లించిన తండ్రి నాయన. మరి గతించిన సంవత్సరం అంతా ప్రభు నాయన తండ్రి 2025 ప్రభు తండ్రి నాయన. ఈ రోజు 8వ తారీఖు తండ్రి డిసెంబర్ 8వ తారీఖున ప్రభు లాస్ట్ ఆదివారం వరకు ప్రభు నాయన నీ సజీవన లెక్కల్లో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు లెక్కలేని వెళ్ళలేని వెళ్ళాది వేరి పట్లాది కోటి కొడుతుంది అసలు బిల్లలు కొడుతుంది అసలు స్తోత్రం. ఈ సమయం ఈ తరుణం లేక ఎంతో మంది రసించిపోతున్నారే, మాకైతే మంచి తరుణాన్ని ఇచ్చినందుకు స్థితి బాబ్య మాకు ఆరోగ్యించి ఆయుషించి ప్రభు తండ్రి సజీవన లెక్కల్లో ఉంచినందుకు నీకు ఏమి ఇచ్చడం తీర్చగలం తండ్రి. స్తోత్రాలు తప్ప కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏమి చెల్లించడం తండ్రి. ఇంతవరకు ప్రభు తండ్రి నాయన ఆరాధనలో పాటల్లోని వాక్యంలోని తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నారు తండ్రి నాయన. నీ వాక్యాన్ని బిడ్డలకు చెప్పుచుండగా అపిత్రుడైన నా పెదవులు అగ్ని చేత కాల్చి నా శరీరాన్ని వర్గుపరచు వానస్వరాన్ని వర్గుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తన 105 కీర్తన అండి. 2-3 వచనాలు చదువుతామండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన్ను గూర్చి పాడుడి. ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఒక వాక్యం చెల్లిస్తుందండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మరి దేవుడి వాక్యం చెల్లించిన రీతిగా మరి డిసెంబర్ నెలంతా ఎవరి నామాన్ని మనం ప్రకటన చేస్తున్నాం చెప్పండి? దేవుడి నామాన్ని ప్రకటిస్తున్నామండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి మనం ఏం చేసి సంభాషణ చేసుకున్నాం. ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి? ప్రార్థన జరుగుతున్నాయి కనుక అక్కడ ఆయన ఒక నామాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కనపరుస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నీకు చేసిన ఉపకారాన్ని మేలు కూడా అంటే లేవించడం తీర్చడం పనికి ఏం చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలండి? సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి భయంకరమైన తెగుళ్ళ భయంకరమైన వ్యాధి బాధ నుంచి మనం నిడిపించిన ఏసై కట్టండి. మరి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అంటే ఏం చెప్పాలి చెప్పండి? ప్రభువా నువ్వు చేసిన మేలుకే నీకు థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ అంటే ఒకటే, థ్యాంక్ యూ అంటే అనేకమంది కనుక ఆ రీతిగా దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? గణపరచండి. లాస్ట్ వారం కనుక మరి దేవుడు మీకు ఏమేమి అద్భుతాలు చేశాడో, ఏమేమి ఆశ్చర్యాలు చేశాడో, ఏమేమి మేలు చేశాడో ప్రతి దానికోసం మరి ఏం చేశారు చెప్పండి? దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పుకున్నారు. దానికి ఏం చేశారు చెప్పండి? ప్రార్థించేస్తారు అండి. అన్ని వారాలకి వారం చాలా ముఖ్యమైనది. మన ఈ సంవత్సరం రమ్మానా రాదు, ఈ వారం రమ్మానా రాదు. దేవుడికి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటారంటే ఆయన కూర్చి పాడి ఇంతవరకు పాడారు, కీర్తించారు, గణపరిచారు, ఆయన నామాన్ని హెచ్చించారు. కనుక నన్ను గణపరచమని నేను గణపరుస్తాను. ఎవరైతే దేవుని నామాన్ని గణపరుస్తారో, ఎవరైతే దేవుని మరి హెచ్చిస్తారో, ఎవరైతే దేవుని గురించి సంభాషణ చేసి దేవుని గురించి ఆయన చేసిన మేలును వారిని ఎవరైతే దేవుడు సాక్ష్యంగా చెప్తారో వాళ్ళ కుటుంబం పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు అన్నాడండి. అద్భుతకార్యం చేసే దేవుడు అన్నాడండి. మరి ఈ సంవత్సరంలో నాకు ఏమేమి చేయలేదని చెప్పడానికి ఎవరికైనా మరి ఉన్నారు? ఎవరైనా ఉన్నారండి? ఎవరు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి మనల్ని బ్రతికించి ఉన్నాడు కనుక అదే మనకి గొప్ప మేలండి. నీకు చేసిన మేలండి చెప్పండి? నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు, నువ్వు బ్రతికున్నావు. ఎవరి కృప? దేవుని కృపే. ఈ రోజు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. నీకు ఇచ్చిన మంచి రోజుకే, నీకు ఇచ్చిన మంచి తరుణానికే, నీకు ఇచ్చిన ఆరోగ్యానికే, నీకు ఇచ్చిన ఐశ్వర్యానికే, నీకు ఇచ్చిన సమస్తానికే దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇక్కడ తర్వాత ఏమంటున్నారు చూద్దామండి. 3వ వచనం చదవండి. యెహోవా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి. ఆయన బలమును వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి.
ఆయన పరిశుద్ధులు కనుక మనలో కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచిన ఏసైకి మనం ఇది అతిశయపడాలంట. ఆయన మనల్ని ఈ రీతిగా ఉంచాడు. ఈ రీతిగా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కనుక అందు నిమిత్తం ఆయనకి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఎదుగుడు, ఆయన బలం ఎదుగుడు. ఎవరిని ఎదగాలండి? దేవుని ఎదగాలంటే అండి. ఎందుకు ఎదగాలండి? మనకు చేసిన మేలు బట్టి, మనకు చేసిన ఉపకారాలను బట్టి, మనకి ఇంకా మరి ఈ యొక్క నెలలో, ఈ యొక్క సంవత్సరంలో, ఈ డిసెంబర్ నెలలో ఆయన చేసిన వాగ్దానాలు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయేమో అడగండి. ఇంకెన్ని రోజులు చెప్పండి? ఈ 3 రోజులు కలిసి దేవుని గట్టిగా అడగండి. ప్రభా, నాకు చేసిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నాలో లోపాలంటే క్షమించిన ఆయన ఈ వాగ్దానం నెరవేర్చక కృప చూపించి తండ్రి అనేసి మనం ప్రార్థించినప్పుడు ఏంటండి ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడి ఇశ్రాయేలు కాపాడుతున్న తండ్రి. కొనకలేదు, నిద్రపోలేదు కనుక ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారాలు తలుచుకుంటూ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ఏమైనా మిగిలిగా ఉంటే దాన్ని కూడా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ పరిశుద్ధ వాక్యం చదివిస్తుందండి. తర్వాత ఇక్కడ 5వ వచనం కూడా చదవమా? 5. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. ఎవరండి మనము? తన దాసుడైన అబ్రహాము వంశస్థులు. అబ్రహాము దేవుడు ఏం చెప్పాడండి? నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తాను, నీ సంతానం నేను దీవిస్తాను అన్నాడండి. ఏ సంతానం లేదు, ఏమీ లేదు. 100 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా, పిల్లలు లేనప్పుడు కూడా మరి దేవుడి కోసం ఎదురు చూసినప్పుడు అంటండి దేవుడు చెప్పాడండి. ఏం చెప్పాడండి? 75 సంవత్సరాలు వచ్చిన అబ్రహాముతో చెప్పాడంటే ఏమని? నీకు సంతానం ఇస్తాననేసి చెప్పాడు కదా. దేవుడి వాళ్ళు కాకుండా రేపిస్తాడనేసి కనిపెట్టుకొని అలా ఎదురు చూస్తున్నప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చేయండి? 100 సంవత్సరాలు వచ్చేసేయండి. ఆ సమయంలో ప్రభు వారే స్వయంగా మరి 3 దేవదూతలుగా వచ్చారండి. ఆ యొక్క అబ్రహాము గారిని ఏం చేసి చెప్పండి? ఆశీర్వదించారంట, వారిని ఆశీర్వదించారంట. మరలా నీ దగ్గరికి వచ్చినట్టు నీకేం కలుగుతుంది చెప్పండి? మీ ఇంట్లో నవ్వు ఉంటుంది. ఎంతవరకు ఇంట్లో ఏడుపులే తప్ప నవ్వలేదు లేదు. ఎందుకు నవ్వలేదంటే కంటి పిల్లలు ఇంట్లో ఏమిటో చెప్పండి? నవ్వులు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చక్కగా హ్యాపీగా. మరి నిజంగా చెప్పాలంటే మరి బయటికి వెళ్ళి ఎంత కష్టపడి వచ్చినప్పటికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చంటి పిల్లలు నవ్వినప్పుడు, చంటి పిల్లలు నవ్వినప్పుడు మన మనసు ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోతుంది కనుక. ఎంత కష్టాన్నైనా అంత బాధనైనా మరి ఏం చేస్తుంది చెప్పండి? మనం హ్యాపీగా ఉండగలుగుతాం కనుక. అందుకంటే అటువంటి నవ్వు లేకుండా ఉన్న అబ్రహాం అటండి వాగ్దానం చేసిన దేవుడు అంట. మరి శారా గర్భము మృతత్వం అయినప్పటికీ కూడా, డేట్లు ఆగిపోయినప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు పరిశుద్ధాత్మ చేసేది. మరలా ఆమె యొక్క అవయవాలను శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆమె గర్భం ధరించేలాగా చేసిన గొప్ప దేవుడు ఎవరంటే యేసు దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే ఏం చేశాడు చెప్పండి? మరలా శారానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? గర్భఫలాన్ని అనుగ్రహించాడండి. ఆమె నిందను కొట్టివేశాడండి, ఆమె అవమానాన్ని తీసివేశాడండి. అలాగే గర్భఫలం లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో అడగండి. దేవుడు మరలా ఈ యొక్క డిసెంబర్ నెల మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ దేవుడు గర్భాలు తెరవబోతున్నాడు, మీకు గర్భఫలాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు అబద్ధం పట్టక మానవుడు కాదండి. పశ్చాత్తాపట్టక ఆయన ఎట్టి వయసులో నరపుత్రుడు కదా. ఆయన చెప్పకుండా ఆయన మాట ఇచ్చి ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాటలు ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడండి. ఆయన మాట తప్పే దేవుడు కాదు కనుక నువ్వే ప్రార్థించే, నువ్వే అడుగు. తండ్రి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, ఎన్ని నెలలు గడిచిపోయినా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నాకు నువ్వు సహాయం చేస్తావు, నాకు గర్భం ఇస్తావు తండ్రి అనేసి ఎవరికి విశ్వాసంతో నమ్మకంతో అడుగుతారో వాళ్ళకంటే దేవుడు ఇచ్చే దేవుడు అని అడుగుతాడు. అడుగుడే మీకు ఇవ్వడు, వెతుకుడే మీకు తట్టుడే తీయబడి అంటాడు కనుక ప్రతిదీ తీసే దేవుడు, ప్రతిదీ ఎదుగుల వారికి దొరికే దేవుడు కనుక నీకు కూడా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కొన్ని ఒక గర్భఫల విషయంలో కాదండి, ఒక వివాహం కాకుండా ఉన్నది 8 సంవత్సరం, మళ్ళీ సంవత్సరం కల్లా దేవుడు మళ్ళీ ఈ నెల కల్లా దేవుడు మీకు ఏం చేస్తుంది? వివాహం వెళ్ళినా కొను చూపిస్తాడండి. అలాగే ఉద్యోగాలు లేకుండా ఉన్నాడు అటువంటి దేవుడు ఉద్యోగాలు ఇస్తానని సమయం దేవుడు చెప్తాడు కనుక మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కనుక ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవులకి కనపడు, మనసుకి ఏదేటండి గోచరమే కాదండి. ఆయన చేసిన కార్యాలు మనసు గోచరం అవుతాయండి, ఎట్టి వయసులో కావంటండి. మన దేవుడు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు గొప్ప గొప్పగా మన బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్దిస్తాడండి. ప్రజలందరినీ అవమానం వచ్చిన, ప్రజలందరినీ తోసివేసిన, నీ వారిని నేల చేసిన, నీ వారిని తిరస్కరించిన, నీ వారిని ఎందుకు పనికి రావాల్సి నేను చిన్న చూపు చూసిన, నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నేను చిన్న చూపు చూడండి వాళ్ళందరికన్నా నేను పైవాడిని చేస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడండి ఎబ్బేజు. మరి ఆ తల్లి ఎంతో వేదన పడి
ఆ కుమారుడు కందంటండి. ఆ కుమారుడు కన్న టైంలో ఆ తల్లికి ఏమేం చేసండి, భర్త చనిపోయినప్పటికీ కూడా ఆమటండి మరి ఆ గర్భం అలా మోస్తే అందరూ అనేవారంటే ఏమన్నారంటే, ఈ బిడ్డ గర్భంలో పడ్డాడు, నీ భర్త చనిపోయాడు, వీడు చాలా చెడ్డవాడు, చాలా శాపగ్రస్తుడు అనేసి అంటే అందరూ కూడా వేళగా మాట్లాడేటట్ల తల్లి. ఆ తల్లి కూడా అదే బాధతో అదే వేదనతో ఆ కుమారుడికి ఏమి పేరు పెట్టిందండి, ఎబ్బేజ్ అని పెట్టి, ఎబ్బేజ్ అని పేరు కట్టబెట్టేసండి, వేదన పుత్రుడు. ఆ పిల్లవాడంట పుట్టి పెరిగి మరి బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ ఏమన్నారంట, నువ్వంట దుఃఖవంతుడు, నన్ను వేదన పొందుతా, నువ్వు పుట్టిన తర్వాత నీ తండ్రి నువ్వు కడుపులో పడ్డగా నీ తండ్రి చనిపోయాడు రా అలాగంటే ధ్యానం చేసేవారంట, ఆక్షేపించేవారంట. తన చిన్న జ్ఞాతి నుంచి కూడా ఎబ్బేజ్కి ఏం కలిగింది తెలుసండి, వేదన కలిగింది, దుఃఖం కలిగింది, బాధ కలిగింది. తను చూసి ఎవరు కూడా మంచిగా మాట్లాడిన మనిషే కనపడలేదంటండి. అటువంటిప్పుడు అంటండి మరి ఎబ్బేజ్ అంటే ఎవరితో సావాసం చేశాడు తెలుసండి, అబ్రహాము దేవుడితో సావాసం చేశాడంట, ఇశ్రాయేలు దేవుడికి మొర పెట్టాడంట. నువ్వేం చెప్తావు నాకు తెలియదయ్యా, ఈ లోకంలో నా తల్లి నన్ను కనగానే మరి చనిపోయింది, నేను కడుపులో పడగానే నా తండ్రి చనిపోయాడు, నా అనేవారు ఉన్నారు, కానీ నన్ను ఎవరు కూడా నష్టజాతకుడు అంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నా జీవితం అంతా తారుమారైపోయింది కనుక నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నా జీవితాన్ని బాగు చేస్తావని, నా జీవితంలో వెలిగిస్తావని, నా జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చేస్తావని విశ్వాసంతో నీకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసండి. ఇశ్రాయేలు దేవుడికి మొదలుపెట్టండి. దేవుని మొదలుపెట్టాడు తెలుసండి, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు సలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడు రాకుండా కాపాడమని ప్రార్థించాడంటండి. అలా కాపాడమని ప్రార్థించేసింది ఏమన్నా తెలుసండి, దేవుడు అంటే నిశ్చయముగా ఎబ్బేజు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడంట. ఎబ్బేజు సహోదరుల కంటే ఎబ్బేజుని అంట గరుడుగా మార్చాడంట. దేవుడు మనకి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో, నీ వంశంలో, నీ రక్త సంబంధికులో, నీ బంధువులు, స్నేహితుల్లో, నీ ఫ్రెండ్స్లో అందరిలో నీ గొప్పవాడిని చేయగలిగితే దేవుడికి ఎత్తుంది కనుక నువ్వేం చేయాలి తెలుసండి, విశ్వాసంతో నమ్మకంతో ఎన్ని అనుమానాలు పడుతున్నావో, ఎన్ని నిందలు పాలైపోతున్నావో అవన్నీ పక్కన పెట్టి నా దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఆ నిందలు భరించి, ఆ కష్టం భరించి ఎబ్బేజు భరించారు కనుక ఈనాడు ఎబ్బేజు ఏం చేసాడే, ఐశ్వర్యవంతుడైపోయాడు, గొప్పవాడైపోయాడండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు, గొప్ప దీవెనలు పొందుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఎబ్బేజు దగ్గరికి రావడానికి కారణం ఏంటి తెలుసండి, ఎబ్బేజు దేవుడు గొప్పవాడు చెప్పడానికి కారణం ఏంటి తెలుసండి, ఎబ్బేజు అంటే దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడంట. ఎబ్బేజు ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన అంట. నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉందా? నీ జీవితంలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి గంటల తరబడి ప్రార్థిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు తరబడిపోతున్నాయి. నువ్వు దేవుని నమ్ముకొని కూడా ఎలా ఉంటున్నావో, నువ్వు దేవుని తెలుసుకున్న మనుషులైనా సరే, దేవుని తెలుసుకున్న మనుషులైనా సరే ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది కనుక ఎప్పుడైతే మన శరీరానికి నీరు లేకపోతే మన శరీరం ఎలాగైతే ఎండిపోతుందో అలాగే నువ్వు దేవుడు నమ్ముకున్న నీకు ప్రార్థననే శక్తి లేకపోతే మాత్రం నీ జీవితం కూడా అలాగే ఎండిపోతుంది కనుక ప్రార్థన మాత్రం ఎట్టుగా చూసినట్టు ఏమి ఏమైనప్పటికీ ఏది ఎలా ఉన్నప్పటికీ నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నా జీవితం ఈ రోజు కాబట్టి రేపైనా బాగుంటుందని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడే ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా, ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా. మోషే ప్రార్థించగా మన్నాలను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రల నాపితివి. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో మొదలుపెట్టిన ఎబ్బేజు ఏ రీతికైతే దేవుడు ఆశీర్వదించాడో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేనికి భయపడకండి, ఎవరికే చెడకండి. లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి, ఎంతలో ఎన్నిసార్లు ఏమి చూసిన ఎవరు ఏమన్నా సరే నువ్వు తలుసుకొని ఏడ్చావనుకో నీ కళ్ళు నిండా నీళ్ళు రావడం, తర్వాత నీ శరీరానికి బలిగి రావడం, తర్వాత నీకు తలపడి రావడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు కనుక దేన్ని కూడా లెక్క చేయొద్దు. దేవుడు నాకు ఉన్నాడు, మంచి అయిన చెడ్డ ఆయనే చూసుకుంటాడు, నమ్మకంతో ప్రార్థించు. మొక్కలే దేవుడి ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరం చేస్తాడు. ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి బాధనైనా, ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి వ్యాధులైనా తీసివేసే శక్తి ఎవరికి చెప్పండి, దేవుడికి మాత్రం ఉంది. అలాగా ఆ శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నిండి మనసుతో
కాలేబు ఎలాగైతే దేవుడిని ఆరాధించాడో, ఎబ్బేజు ఎలాగైతే ఆరాధించాడో, అలాగే బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎలాగైతే ఆరాధించాడో, అలాగా నువ్వు కూడా ఆరాధించి ప్రార్థించినప్పుడు దేవుడి ప్రార్థన కూడా ఆలకిస్తున్నట్టు ఇంకెళ్ళి చూద్దామండి. 106 కీర్తన 1-2 వచనాలండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవునామానికి మహిమ. ఏమిటండి? యెహోవా దయాళుడు, ఆయనకు మనం చేసిన మేలుకు, మనం చేసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో, దేవుడికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటున్నామో, దేవుడికి ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నామో, దేవుడికి ఎప్పుడైతే మనం అనుకున్న దేన్ని కూడా మర్చిపోకుండా అంటే దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇచ్చినప్పుడు అంటే ప్రార్థనాపూర్వకంగా ధనపూర్వకంగా ఏ రీతిగా ఆయనకి చేసినా సరే ఆయన రుణాన్ని మనం ఇచ్చాలని చెప్పండి తీర్చలేం కనుక మరి మనం తీర్చగలగడం ఏంటో తెలుసండి? కృతజ్ఞతాస్తుతులు మాత్రమే. అనుదినము అనుక్షణం నువ్వే పని చేస్తున్నప్పుడు, నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించి ఎత్తుకోండాలి, శుద్ధించి ఎత్తుకోవాలి, కీర్తించి ఎత్తుకోండాలా, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలా. నీకు చేసిన మేలు, నీకు చేసిన ఆశ్చర్యకాలను సిగ్గుపడకుండా 10 మందికి చెప్పేదానిలో ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలనే మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన నిన్ను ఏమిటి ధనధాన్యాలు అడుగుతుంది, ఏమిటిందని చెప్పండి, నువ్వు నా సాక్షిగా ఉంటావా, నేను చేసిన మేలుని నువ్వు చెప్పగలుగుతావు, సిగ్గుపడమని చెప్పలేదు అనుకోండి. అప్పుడు దేవుడు అనుకుంటాడంట, ఆనాడు ఎంతో ప్రార్థన చేయగా నేను కార్యం చేశానే, ఏ కారణం చేత నా గురించి కనపరచలేకపోతున్నాను సార్ ఆయన బాధపడాలంట. మనకు ఆయన ఏమి ఇచ్చడం తెచ్చుకోవాలని చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవునికి సాక్షిగా ఉండము, ఆయన చేసిన మేలు బట్టి 10 మందికి చెప్పినప్పుడే కదండి నీకు మేలు చేసిన దేవుడు నాకు చేస్తాడు నాకు నమ్మి విశ్వసించి దేవుడి దగ్గర రాగలుగుతారు. కనుక మన సాక్ష్యాన్ని ఏం చేసుకోకూడదండి, దాచుకోకూడదంట, సిగ్గుపడకూడదంట. అది మనుషులు ఎదుట ఒప్పుకుంటేనంట దేవుడి పొద్దుట, ఆ యొక్క ప్రధాన ఎదుట, ఆ దేవతల ఎదుట, 25 పెద్దల ఎదుట ఆయన నువ్వు కూడా ఒప్పుకునే దేవుడుగా ఉన్నాడండి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కృప నిత్యము ఉండను. 1 రోజు నుండి, 2 రోజుల నుండి, 3 రోజుల నుండి, 4 రోజుల నుండి, వారం నుండి, నెల నుండి పోయే కృప కాదు. నిత్యము నీతోనే ఉంటాడు. నిత్యము నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశిస్తాడు, నిన్ను దీపిస్తాడు. నువ్వు బాధలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు వ్యాధిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. నీ వారు, నిన్ను నమ్మిన వారు నేను మోసం చేయొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం ఇంటి వరుసలో నిన్ను మోసం చేయడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏం చేశాడు చెప్పండి? ఆయన నిన్ను తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక, మరి ఆయన నిన్ను సొంత రక్తం ఇచ్చి ఆయన రక్షించుకున్నాడు కనుక నువ్వు బాధపడితే చూసి నవ్వే దేవుడు కాదు, కానీ నీ బాధ తీర్చడానికి, నీ కష్టం తీర్చడానికి, నీ యొక్క ఇబ్బందుల నుంచి నేను పైన నిలబెట్టడం కోసమే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు తెలిసింది? దీనాది దీన స్థితిలో మరి ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి. సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన యేసుప్రభువు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. ఆ పశువుల పాకలో పుట్టగల కారణం ఏంటో తెలుసండి? నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కోసం ఆయన పశువుల పాకలు ఎన్నుకున్నారు కనుక. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు, అంత ప్రేమామయుడు యేసుప్రభు వల్ల ఎవరు కూడా ఈ లోకంలో లేరండి. యేసుప్రభుడు ఎవరు పుట్టలేదు, యేసుప్రభులాగా ఎవరు కూడా జీవించలేదు, యేసుప్రభుడు ఎవరు ప్రేమించలేదు, యేసుప్రభుడు ఎవరు మరణించలేదు, యేసుప్రభుడు ఎవరు తిరిగి లేవలేదు, యేసుప్రభులాగా ఎవరు కూడా మళ్ళీ తిరిగి వస్తానని చెప్పలేదు. నీ కోసం, నా కోసం ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడా అతి సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడిన గ్రూపులో మనం ఉండాలంటే ఇప్పుడు నుంచే కనిపెట్టి మరి బుద్ధి లేని కనికలా కాకుండా బుద్ధి కలిగిన కనికలుగానే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఆయన యొక్క రాజ్యానికి మనం వారసులో కలగడానికి మనం సిద్ధపడతామండి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని ఏం చెప్పండి? స్తుతించాలి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఈ సంవత్సరం గడిచిపోతుందయ్యా, ఇకనైనా నాయనా నీ మాటకు లోబడి, నీకు లోబడి ప్రార్థనా శక్తి కలిగి ఉంటానే అనేసి ఎవరైతే మరి ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఈ 4 రోజుల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునామాన్ని ప్రకటిద్దామండి, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్యా నీకు స్తుతిని స్తోత్రాలు నాయనా. నువ్వెంత గొప్ప దేవుడు, నువ్వు చేసిన కార్యములు కంటికి కనబడవు, చెవులకి కనబడవు, మనసు గోచరం కాదు తండ్రి. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలయ్యా, నువ్వు చేసిన అద్భుత కార్యాలు బట్టి నీకు లెక్కలేని వెళ్ళలేని వేలాది వేలు పట్లాదిలో కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలకు ప్రభు నాయన ఈ సంవత్సరం ఎన్నో మేలు చేస్తావు తండ్రి. ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో కష్టాల నుంచి ప్రభు నాయన విడిపించి నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలిసినాము తండ్రి నాయన. రక్షక ఎవరైతే ప్రభు నాయన వ్యాధితో బాధతో మనసు పడుతున్నారో వాళ్ళు ఒక్కొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ముట్టి మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. రక్షక నాదా, పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఎవరు కొన్ని చెప్పుకోని సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల పట్ల కృప చూపించమని అడుగుతుంది అనుకోరు. నా మేడు కలిగిన పుట్టుకు జాలిగల దేవుడు, దయగల దేవుడు కనుక దయచేసి సహాయం చేయండి ప్రభు. గర్భాలు అనుగ్రహించున్నాయా, వివాహాలు కనబడి వివాహాలు జరిగించున్నాయా, ఉద్యోగాలు కనబడితే ఉద్యోగాలు ఇచ్చండి. చేసిన ప్రతి వాగ్దానాన్ని
జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఆశీర్వదించమని అడుగుతున్నాం. రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ కానీ కృపా నీ కావుదల ఈ హస్తాన్ని తోడు నుంచి నడిపించి దీవించి ఆశీర్వదించబడుతున్నాం. క్షేమంగా సురక్షంగా గృహాలకు తీసుకురామని అడుగుతున్నాం. మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నంత ఏ రోజు ఏ సమయం ఏం జరుగుతున్నది మాకు ఎవరికి తెలియదు బాబు. నాయన పోకి దిగుతుంది మా దేశాన్ని కాపాడున్నాయా, మా దేశ ప్రజలను కాపాడున్నాయి. ఉదయ కృష్ణ వంశీనారు 1 మొదలు 10 వీధి వరకు 10 బిడ్డ రక్షించిన ప్రతి కుటుంబానికి శాంతిని సమాధానాన్ని దయచేసి నెమ్మది కలిగి చేయమని అడుగుతున్నాను. దుష్కృతి నుంచి దూరపడుతుంది దయపాత్రలో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాడు. అందరికి క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాడు. తండ్రి రక్షణ మా ప్రార్థన గోపుడికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో ఆ బిడ్డలకు నాయన రక్షణ విడుదలను విజయాన్ని చేకూర్చమని అడుగుతున్నాడు. తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యాలు వింటున్నారో వారందరూ కుటుంబానికి రక్షణ దయచేసి రక్షించిన ఆయన వాళ్ళ కుటుంబంలో వ్యాధుల బాధ నుంచి విడుదల దయచేయడం వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తీర్పించింది. అప్పుడే కాడ నుంచి ఇరగొట్టిన తర్వాత బిడ్డలకు ఉద్యోగాలు వ్యాపారాల్లో అన్నట్లు రావడం చెప్పడం ఏసునామలో కలుగుగాక. రాష్ట్రం నుంచి మీరు దీవించిన మనుషులందరూ రక్షించి మనుషులందరూ కూడా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. ఏ కిటి రాకుండా మీరే కాపాడి మీరే దీవించి మీరే ఆశీర్వదించి ఈ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని యేసు శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పించుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.